ఫ్రెండ్స్, ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందా? వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ కూడా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో ఇదండి, మనకు నోటిఫికేషన్ వచ్చేసింది. గత ఏడాది ఏదైతే చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగాయి, తర్వాత అదే సమయంలో తెలంగాణలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు ప్రాథమిక అంటే నమ్మకం అయితే కల్పించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అద్భుతమైన విజయాన్ని కట్టుబెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి సంతకం 6 గ్యారెంటీలకు సంబంధించి దానిపైన పెట్టడం జరిగింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ పథకం, ఇక 200 రూపాయలు ఏదైతే ఉచిత కరెంట్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గొప్ప శుభవార్త తెలియజేశారనమాట. ఇందులో ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు అనేది పెంపు చేస్తూ రేవంత్ సర్కార్ అయితే దృష్టి పెట్టింది. ఉద్యోగ భద్రత, గౌరవ వేతనాలు పెంపు పైన 1654 మందికి సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను అయితే ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యేలు కలకలం అనగా ఇక మొత్తానికి మృత్యుంజయం ఆధ్వర్యంలో గెస్ట్ లెక్చరర్ సంఘం మంత్రి శ్రీధర్ బాబు కలిసి తమ సమస్యలను తెలిపారు. ప్రస్తుతం గెస్ట్ లెక్చరర్లో 25,000 రూపాయల వేతనాలు ఇస్తున్నారు. దీన్ని 42,000 రూపాయలు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారనమాట. సో త్వరలోనే వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారట. సో మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి మరి అసెంబ్లీ బడ్జెట్లో అనగా ఏ రకంగా ముందుకెళ్తారు, ఎలాంటి గుడ్ న్యూస్ రావాల్సినటువంటి పెండింగ్ డిఏలు ఇంకా తదితర రావాల్సినటువంటి వాటిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు మొత్తానికైతే అప్డేట్ అయితే అందిస్తున్నారు. చూడాలి మరి ఎంతవరకు వస్తుంది ఏందనేది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ